శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అందరూ ఏం చేస్తున్నారు? మాకైతే వర్షం వాతావరణం కొంచెం చల్లబడింది. వర్షం ఏం పడట్లేదు కానీ పొద్దునుంచి చల్లగా ఉంది, చల్లగా లేస్తుంది. అది ఈరోజు అందరికీ ఉపయోగపడేది ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నానండి. అది కృష్ణతత్వం. ఇప్పుడు మనము గతంలో మన ఎవరైనా బాధ పెడతారు చాలా. ఆ బాధను మనం మర్చిపోలేం. మనం అది మనసులో అదే తలుచుకుంటూ ఉంటాం. కానీ మనని బాధ పెట్టిన వాళ్ళు మర్చిపోతారు, లేదా తర్వాత వాళ్ళకి ఎప్పుడైనా పశ్చాత్తాపం కలుగుతుంది. అంటే మన దగ్గర ఒప్పుకుందుకు వాళ్ళకి ఇగో అడ్డొచ్చి ఒప్పుకోరు, కానీ వాళ్ళలో వాళ్ళు బాధపడతారు. అక్కడితో వాళ్ళ పాపం క్షేమం అవుతుంది. గుర్తుపెట్టుకోకుండా మనం అదే తలుచుకోవడం వల్ల మన పాపము పెరుగుతుంది, మన శరీరాలు రెండూ కుంగిపోతాయి. అందుకని మనం మంచి చేసినా, మనకి బాధ కలిగినా, పొరపాటు జరిగినా, ఏం జరిగినా అన్నీ శ్రీకృష్ణ అర్పణమస్తు అనుకోవాలి. అప్పుడు మనం చేసిన పుణ్యంలోనూ భాగం ఉండదు, పాపంలోనూ భాగం ఉండదు, బాధలోనూ బాగా ఉండదు. అన్నీ మనం కృష్ణుడికి అర్పించేస్తున్నాం. అది మంచిదే కదా, ఆయనే చూసుకుంటాడు అన్నీ. అందుకని ఎప్పుడు ఏ పని చేసినా అలా అన్నీ దుష్ట పనులు చేసి అర్పించమని కాదు, అన్నీ శ్రీకృష్ణార్పణమస్తు అనుకుంటే మనం తినే తిండి దగ్గర నుంచి మనం చేసే ప్రతి పనిని ప్రతిఫలాపేక్ష ఆశించకుండా సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అనుకుంటే చాలా మంచిదండి. అది మనకు మనశ్శాంతికి దోహదపడుతుంది. మనశ్శాంతి లేకే చాలామందికి ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. అందుకని మనశ్శాంతి కోసం అన్నిటినీ ఆ కృష్ణుడికి అర్పించేయండి. మీరు మనం ఆహారం తినేటప్పుడు కానీ, ఏదైనా పని చేసేటప్పుడు కానీ, అన్నిటికీ మన పొరపాటుకి కానీ సర్వం ఆయనకే అర్పిస్తే ఆయనే మనని చూస్తూ ఉంటాడు సర్వదా. అది మనలో చైతన్యాన్ని ఇచ్చేది కూడా కృష్ణుడే అని నేను ఎప్పుడూ చెప్తాను. మనం చేసే పనులు శక్తి స్వరూపిణి ఆ దుర్గాదేవి, శ్రీకృష్ణుడు వాళ్ళిద్దరూ సోదరుడు సోదరి. అందుకని వాళ్ళిద్దరి వల్లే మనకి శక్తి వస్తుంది. ఆ అమ్మవారిని తలుచుకోవాలి, శ్రీకృష్ణుని తలుచుకోవాలి. సదా మనలో శక్తి నిండి ఆ పని మనం చెయ్యలేము అని మనకు అనిపించినా ఆ టైంకి శక్తి వచ్చి చేయగలుగుతాం. ఒక్కో రోజు వంట కూడా చెయ్యాలనిపించదు, నిస్సత్తుగా ఉన్నట్టుంటుంది. మీరు ఒక్కసారి ఆ భగవంతుడికి తండ్రి నాకు శక్తిని ఇయ్యి అనుకోండి, 5 నిమిషాల్లో ఒక రకమైన యాక్టివ్నెస్ వస్తుంది మీలో. ఇది నేను స్వయంగా చేసి మీకు చెప్తున్నది. నాకు అలాగే చాలాసార్లు నిస్సత్తుగా అనిపిస్తుంది, అబ్బో చెయ్యలేనేమో అని. కానీ ఆయన తలుచుకుని చేస్తాను. అంటే అలా చేయలేనప్పుడు ఏమైనా తెప్పించుకోవచ్చు కదా అంటే, అన్ని వేళలా అవి తెప్పించుకుని ఇలా తినేలా ఉండవండి. పైగా ఇంట్లో నాకు పెద్దవారు మా నాన్నగారు ఉన్నారు కదా, ఆయన అన్నీ తినరు. అందుకని సాధారణంగా ఇంకా తప్పక జ్వరం వచ్చి ఇంకా లేవలేకపోతే తప్ప 99% నేనే చేస్తాను. అందుకని కానీ దానికి ఒక్కొక్కసారి నాకు శక్తి ఉండదు. ఆ కృష్ణుడిని తలుచుకుంటాను నేను, దుర్గాదేవిని తలుచుకోవాలి. వాళ్ళిద్దరూ శక్తి స్వరూపాలు. అందుకని మీరు కూడా అలా చెయ్యండి. తర్వాత మీరు చేసే ప్రతి పనిని భగవంతుడికి అర్పించండి. శ్రీకృష్ణార్పణమస్తు. మీరు తినే తిండి దగ్గర నుంచి మీ మంచి పని, చెడ్డ పనులంటూ ఏం చెయ్యం. పొరపాటు ఏదైనా అనిపిస్తే అన్నీ ఆయనే చూసుకుంటాడు. మనకి ఏమీ అంటాం, తామరాకు మీద నీటి బొట్టు అంటారు, అలా ఉంటాం. అలా ఇది సాధన చేస్తే తప్పకుండా సాధ్యమవుతుంది. మన జీవితం కూడా ప్రశాంతంగా కొనసాగడానికి ఆస్కారం ఉంటుందండి. ఇదొక చాలా ముఖ్యమైన విషయం. ఇదే నా చెప్పింది అనుకోవద్దు, ఇందులో ఎంతో లోతు ఉంది, అంతరార్థం ఉంది. ఇది మన వాళ్ళందరూ పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాను. మీ అభిప్రాయాలు తెలియజేసేయండి కామెంట్ బాక్స్లో. మీ స్నేహితురాలు విజయ పన్నాల.